వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. బోటి కర్రీ నాకు ఇంతకు ముందు చేయడము భయం వేసేది. ఎలా చేయాలి అని ముట్టుకోవాలంటేనే భయం వేసేది. అమ్మో ఎలా చేస్తారో ఏమోనని అనుకునేదాన్ని. ఇప్పుడు నేను బోటి కర్రీ చాలా ఈజీగా చేసేస్తున్నాను. మా అబ్బాయి కోసము మా హస్బెండ్ కోసము నేర్చుకున్నాను. వాళ్ళు తిని చెప్తున్నారు, చాలా టేస్ట్గా ఉంది మమ్మీ, ఇంత బాగా చేయడం ఎలా నేర్చుకున్నావు. చిన్నగా బోటిని కట్ చేపించుకోవాలి. ఒక గిన్నెలో వేసేసుకొని అందులో 1 స్పూన్ వరకు గల్లుప్పు వేసేసుకొని 4 టైమ్స్ వరకు మంచిగా కడగాలి. ఒక 4 సార్లు కడిగి కుక్కర్లో వేసేసుకోవాలి. 1 లీటర్ వరకు వాటర్ని పోసుకొని 1 స్పూను పసుపు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆవిరి తీసి ఒక జాలి గిన్నెలో వడగట్టుకోవాలి వాటర్ లేకుండా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఒక 3 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయ్యాక గరం మసాలాలు వేసేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, సాజీరా, ఇలాచి, బగారి పువ్వుని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన పుదీనాని వేసేసుకోవాలి. పుదీనా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉడికించిన బోటిని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 5 మినిట్స్ వరకు మంచిగా కలుపుకొని ఉప్పు కారాన్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. ఉప్పు కారం కలిసేలా కలుపుకోవాలి. స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కారము వేసుకోవాలి, వద్దు అనుకుంటే తగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని కలుపుకోవాలి. కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలని వేసేసుకోవాలి. 2 పెద్ద టమాటాలని కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. టమాటాని మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. కొంచెము వాటర్ కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను వాటర్ని వేసి ఉడికిస్తున్నాను. వాటర్ వేసినాక కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని 2 స్పూన్ల ధనియా పౌడర్, 1 స్పూను గరం మసాలా, కొత్తిమీరను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చిన్న వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది. స్టోరేజీ ఎక్కువ అవ్వడం వల్ల వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది. నేను చేసిన ఈ బోటి కర్రీ మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నాకు ఇంకా సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వీడియోకి లైక్ కొట్టండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.